కాంగ్రెస్లో విభేదాలు సహజం అనేది మనందరికీ కూడా తెలుసు. ప్రస్తుతం కేసీఆర్ను కాపాడడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది అనడానికి ఈరోజు ఒక సంఘటన మీ ముందుంచబోతున్నాం. ఈరోజు గతంలో ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాం మేము, కేసీఆర్ అనేవాడు చాలా డేంజర్. కేసీఆర్ పక్కపాటిలో ఉన్నటువంటి కొంతమంది కోవట్లను పెట్టుకొని అక్కడి విషయాలు తెలుసుకొని ముందే అలర్ట్ అవుతూ ఉంటున్న విషయాన్ని మనం ఎప్పటి నుంచో కూడా ఆయన సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం. ఆయనకు సంబంధించినటువంటి కోవట్లు కాంగ్రెస్లో ఉన్నారు, ఆయనకు సంబంధించినటువంటి కోవట్లు రాష్ట్ర బీజేపీలో ఉన్నారు, కేంద్ర బీజేపీలో కూడా ఉన్నారు అనేది మనందరికి కూడా తెలుసు. వాళ్ళందరితోటే అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకొని దానికి సంబంధించి ముందే అలర్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి కొన్ని చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఎప్పటి నుంచో ఆయన చేస్తున్నటువంటి చర్యలను మనం ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కావచ్చు, లేదంటే పలు రకాల కీలకమైనటువంటి నిర్ణయాలు ముందే పసిగట్టి ముందే తెలుసుకొని తన కోవట్లతో తెలుసుకొని ముందే రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చేసి నేనే ఆ క్రెడిట్ కొడుతున్నా అనేటువంటి విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చలో పెట్టడం కేసీఆర్ నైజం. అయితే ప్రస్తుతం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. గత రెండు నెలలుగా ఆయన ఎక్కడ కూడా కనబడతలేడు వాస్తవంగా. అయితే ఈ క్రమంలోనే సీఎంగా రేవంత్ రెడ్డి అవడం ఈరోజు కేసీఆర్ కుటుంబానికి మింగుడు పడడం లేదనే విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ కానీ ముఖ్యంగా కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా. ఆయన సీఎం అంటేనే వీళ్ళు ఊహించుకోలేకపోతున్నారు. అయితే ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బలమైనటువంటి నిర్ణయాలు ముందు దూసుకుపోతా ఉన్నాడు. చాలా విషయాల్లో ఇక్కడ ప్రజాస్వామిక పాలన విషయంలో కావచ్చు, లేదంటే కొన్ని అంశాల విషయంలో కావచ్చు, పాలసీల విషయం కావచ్చు, చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఈరోజు కేసీఆర్ పాలన కంటే ఈరోజు రేవంత్ రెడ్డి పాలన చాలా బెటర్ అనే కోణంలో ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి విషయం కనిపిస్తూ ఉంది. అయితే తెలంగాణ ప్రజలు కానీ మాలాంటి ప్రశ్నించే గొంతుకలు కానీ ప్రజాస్వామిక వాదులు ఎవరైతే ఉన్నారో అసలు కేసీఆర్ అవినీతిని ప్రజల ముందు పెట్టి వాళ్ళను దోషులుగా ఈరోజు శిక్షించాలనేటువంటి ఒక డిమాండ్ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి క్రమంలో మనందరి ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఉందో అది కాళేశ్వరంలో జరిగినటువంటి 45,000 కోట్ల అవినీతి పైన ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణం ఏదైనా ఉంది అంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. దానిలో 45,000 కోట్లకు పైగా ఈరోజు అవినీతి జరిగిందని స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో దానికి సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైట్ కాంగ్రెస్ పార్టీలో బలంగా జరుగుతూ ఉంది. మరి నేను వాళ్ళు ఏమైనా అనుకోండి, నేనైతే వాస్తవాలే చెప్తా, వాస్తవాలే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ గతంలో ఎప్పటి నుంచో కూడా కేసీఆర్కి కోవర్టిజం చేస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది స్పష్టంగా మనకైతే అందరికీ తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే కేసీఆర్ను కాపాడడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడా అనేటువంటి సందేహాలు ఈరోజు కాళేశ్వరం విషయంలో వస్తూ ఉంది. అయితే రేవంత్ రెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఈ కాళేశ్వరం విచారణ పైన విభేదాలు బగ్గుమంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు చాలా బయటికి రాకుండా చాలా లోతుగా మరి దీనిలో చాలా సీక్రెట్గా వీళ్ళ మధ్య విభేదాలు బయటపడుతున్నట్టయితే అర్థమవుతోంది. ఎందుకు అంటే కేసీఆర్ను కాపాడడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుండడం సహజంగా జరుగుతుంది అనేది మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం. గతంలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ పేరుతోటి వీళ్ళిద్దరి మధ్య కేసీఆర్ మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య జరిగినటువంటి సంబంధాలు అందరికి కూడా తెలుసు. మైహోం రామేశ్వరరావు కనుసన్నల్లో వీళ్ళిద్దరి స్నేహబంధం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా చిగిరిస్తూ ఉంటుంది వాస్తవంగా. మైహోం రామేశ్వరరావు పైన చర్యలు తీసుకోమంటే మాత్రం రేవంత్ రెడ్డికి మనసు రాదు. ఎందుకు మనసు రాదో మరి రేవంత్ రెడ్డి కూడా చెప్పాలి. నువ్వు కేసీఆర్ టార్గెట్ చేస్తూ మైహోం రామేశ్వరరావు టార్గెట్ చేయకపోతే నిన్ను కూడా మరి అనుమానించాల్సి వస్తుంది అనేది తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది. ఇంకొక విషయం కూడా ఇక్కడ మేడిగడ్డ విషయానికి కాళేశ్వరంలో చాలా రకాల స్టేజెస్ ఉన్నాయి. దానిలో మేడిగడ్డ పైన ప్రధానంగా దుమారం రేగుతున్న క్రమంలో ఈరోజు రేవంత్ వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైట్ అనేది బలంగా జరుగుతూ ఉన్నటువంటి విషయం మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. చాలా సంచలనమైనటువంటి దీని అందరూ కూడా మొత్తం చూడాల్సిన అవసరం కూడా కనబడతా ఉంది. అయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేసి దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఇక మీకు చెప్పాల్సింది 1,00,000 కోట్లకు పైగా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మితమైంది అనే విషయం కూడా మనకు తెలుసు. దీనిలో ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం,
సుందిల్ల గురించి ప్రధానంగా మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి ఈ బ్యారేజ్లు కుంగిపోవడం ఏదైతే జరిగిందో దీని గురించి దేశవ్యాప్తంగానే పెద్ద దుమారం జరిగింది. ఈరోజు ఈ మేడిగడ్డ విషయంలోనే కేసీఆర్ ఈరోజు అధికారాన్ని కోల్పోయిండని చెప్పేసి మనకు స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, తర్వాత అన్నారంలో ఈ బ్యారేజ్కు బొంగలు పడ్డాయి అని చెప్పేసి ఇది కూడా కుంగిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూడా ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా పద్ధతిగా జరగలేదు, ఇది కేవలం హంగు ఆర్భాటాల కోసమే జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదు అనేది స్పష్టంగా మనకి తెలుస్తోంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమో ఈ ప్రాజెక్ట్ మొత్తం పైన ఎంక్వైరీ జరగాలని చెప్పేసి అంటా ఉంటే, ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం కేవలం మేడిగడ్డపైనే ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి ఒక మంకు పట్టుకొని వీళ్ళిద్దరి మధ్య ఒక విభేదాలు జరుగుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ తీరు మారాలి, ఎందుకంటే మేడిగడ్డ పైన డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపేర్ ఇవ్వడం జరిగింది, అన్నారం కూడా అదే విధంగా ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కాగిచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే 45,000 కోట్ల ప్రాజెక్టు, 45,000 కోట్ల అవినీతి ఫ్రాడ్ జరిగిందనేది స్పష్టంగా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కాగ్ చెప్తూనే ఉన్నది. సో దీని ప్రకారం చూసినట్లయితే అసలు ఎందుకు జరగకూడదు కాళేశ్వరం మొత్తం పైన కూడా ఈరోజు విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకరించాలి, లేదంటే మీ ఇద్దరి మధ్య మైత్రి బంధం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా నేను చెప్తా ఉన్నాను దీనిలో, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు రేవంత్ రెడ్డి మధ్య ఈ విభేదాలు మరి కేసీఆర్ కోసమా మెగా కృష్ణారెడ్డి కాపాడడానికా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అసలు విషయం అందరూ కూడా తెలియని విషయం ఏంటంటే మెగా కృష్ణారెడ్డిని కూడా ఇందులో ఎందుకు భాగస్వామ్యం చేస్తున్నారు, కేవలం ఎల్ఎన్టీనే ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మొత్తం పైన కూడా విచారణ చేపడితే మెగా కృష్ణారెడ్డి పైన కూడా ఉచ్చు బిగించే అవకాశం కనబడుతూ ఉంది. కేవలం ఎల్ఎన్టీ టార్గెట్గా మాత్రమే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, ఎల్ఎన్టీ మాత్రమే బుక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కానే కాదు. కేవలం మెగా కృష్ణారెడ్డి కాపాడడానికి, కేసీఆర్ని కాపాడడానికి, రేవంత్ రెడ్డిని కాపాడడానికి ఉత్తమ్ కుమార్ ప్రయత్నిస్తున్నాడా, రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కాళేశ్వరం పైన పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది, విచారణ జరగాల్సిన అవసరం ఉంది. మీకు చేత కాకపోతే చెప్పండి సిబిఐకో, లేదంటే ఇంకా దర్యాప్తు సంస్థలుగా వాళ్ళని కూడా రంగంలోకి దింపించేసి మరి ఈ కాళేశ్వరం విచారణ ఏ విధంగా ఉందో అదందరూ కూడా ప్రజల ముందు ఉంచి ఆ దోషులను శిక్షించేటువంటి ప్రయత్నం చేయొచ్చు వాస్తవంగా. సో ఇది అందరికీ తెలవాలి వాస్తవంగా. కాంగ్రెస్ నాయకులకు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఈ ఫ్రెండ్లీ పాలిటిక్స్ జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలి. నిన్న కేటీఆర్ అంటా ఉన్నాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనేటువంటి విషయంలో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ మీరు ఈరోజు ఈ బీజేపీ చెప్తున్నట్టు మీరిద్దరు కూడా ఒకటే అనేటువంటి కోణం కూడా కనబడతా ఉంది. బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అని చెప్తా ఉంది. మీకు ఒకటే చెప్తా ఉన్నాం క్లియర్గా, ఈరోజు మీ యొక్క ఈ పరికిమాల రాజకీయాలు మానేసి దయచేసి ఈ కాళేశ్వరం పైన 45,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నట్టు కాగ్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మీరెందుకు విచారణ చేయట్లేదు, మొత్తంగా చేయాల్సిన అవసరం ఉంది. మరి దీనిపైనే రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు వాళ్ళ మధ్యలో విభేదాలు బయటపడుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. ఒకసారి దాని గురించి కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం క్లియర్గా. ఆంధ్రజ్యోతిలోనే ఎందులో రాలే ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలోనే రావడం జరిగింది వాస్తవంగా. ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే కాళేశ్వరంపై చెరోదారి ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం, మేడిగడ్డకే పరిమితం కావాలన్న మంత్రి, లోతైన విచారణతోనే అన్ని ఆరోపణలు వాస్తవాలు వెల్లడవుతారని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటున్న మంత్రి, ఏటూ తెలుసుకోలేని విచారణాధికారులు, చివరకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల అమలుకే నిర్ణయం అంటూ ఒకరు చూస్తాను.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు, అతిక్రమణలు, ఉల్లంఘనలు, అవినీతి ఆరోపణలపై విచారణ విషయంలో ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి ఏకాభిప్రాయంతో లేరా? దీనిపై సమగ్రంగా లోతుగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుంటే మంత్రి మాత్రం కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ వరకే విచారణ పరిమితం చేయాలని అంటున్నారా అంటే అవుననే సమాధానం తెలుస్తోంది. ఏకంగా విచారణ అధికారులకు కూడా సీఎం మంత్రి ఎవరి ఆలోచన తగ్గట్టుగా వారు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజ్ ఒక భాగం మాత్రమే అన్నది తెలిసిందే. దీంతో ఈ బ్యారేజ్ కుంగుబాటు సంబంధించి మాత్రమే విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావాలని సీఎం భావనగా తెలుస్తుంది. మొత్తం ప్రాజెక్టుపై లోతుగా విచారణ జరిపితేనే వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలన్నింటినీ బహిర్గతం చేసే వీలు కలుగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ వరకే విచారణ పరిమితం చేయాలని మంత్రి నిర్దేశించినట్లు సమాచారం. దీంతో విచారణ చేస్తున్న విజిలెన్స్ అధికారుల పరిస్థితి ఎటు పాలుపోకుండా తయారైందని అంటున్నారు. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను పాటించాలనే నిర్ణయానికి విజిలెన్స్ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిన విషయం తెలిసిందే. 180 టీఎంసీల నీటిని తరలించి 16.4 లక్షల ఎకరాల సాగునీటిని అందించే లక్ష్యంతో ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని 38,500 కోట్లతోటి చూడండి చేపట్టారు. అందులో 30% పనులు కూడా పూర్తయ్యాయని చెప్పేసి తెలుస్తుంది. గ్రావిటీ ప్రాజెక్టు పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాథమిక నివేదిక ఇచ్చినా లోతుగా వెళ్లాల్సిందే అంటూ ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళ మధ్యన రేవంత్ వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. వాస్తవంగా తెలంగాణ ప్రజల డిమాండ్ ప్రకారమే ఉత్తమ్ కుమార్ రెడ్డి మలుచుకోవాలి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దయచేసి మీరు ఇప్పటికైనా కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయేటువంటి టైటానిక్ షిప్ లాంటిది. ఇంకా మీరు వాళ్ళని కాపాడుదామంటే ఇక కాంగ్రెస్ పార్టీని కూడా తెలంగాణ ప్రజలు బొందబెట్టుడు ఖాయంగా కనిపిస్తోంది. మీరు రేవంత్ రెడ్డి ఒకదారి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకదారి అంటే మీరందరూ కూడా కేసీఆర్ సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? కేసీఆర్ మళ్ళీ అధికారం తీసుకురావాలనుకుంటే మాత్రం మాలాంటి వాళ్ళం ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ప్రజల్ని ఈ విధంగా చైతన్యం చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మిమ్మల్ని కూడా దోషులుగా ప్రజాకోర్టులో ఉంచుతామనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా కోవర్టిజం మానుకో. మేడిగడ్డ పైన పూర్తి స్థాయి విచారణ, మేడిగడ్డ ఒకటే కాదు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో మొత్తంగా విచారణ జరగాలి. ఆ నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడాలి, వాళ్ళ అవినీతి బయటపడాలి. ముఖ్యంగా దానికి ఉన్నటువంటి కర్త కర్మ క్రియలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ అదేవిధంగా సంబంధిత ఇరిగేషన్ అధికారులు, కీలకమైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు శిక్షించాల్సిందిగా ఈరోజు కాళోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంకా చేయకపోతే మాత్రం మీరు ఒకటైనటువంటి ఒక భావన ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా వెళ్తుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.